100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత భాస్కర్ రెడ్డి దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో అతని భార్య శ్రీదేవిని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోదీ చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అఖిల ప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో సైతం అఖిల ప్రియకు మద్దతుగా భాస్కర్ రెడ్డి దంపతులు ప్రచారం చేశారు. పలు కార్యక్రమాలలో పాల్గొని అఖిల ప్రియకు ఆమె తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు శ్రీదేవి చనిపోయిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోస్టుమార్టం కోసం శ్రీదేవి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శ్రీదేవి భౌతిక కాయాన్ని పరిశీలించిన భూమా అఖిల ప్రియ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గొడవలు అది ఓకే, గొడవలు అంతవరకు పోతున్నాయంటే రేపు పొద్దున మీతో పాటు నేను ఆన్సరబుల్, మీడియా కావచ్చు, సీఎం ఆఫీస్ కావచ్చు, నేను చెప్పాలి కదా సమాధానం. ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ అన్ ఎమ్మెల్యే, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మీకు మీ డిఎస్పీ గారు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. ఎవరు పేరు చేసేవాళ్ళు తీసుకోండి. లోకల్ ఏదో 6:30 ఆ టైంకి అట్లా శ్రీదేవి ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారనమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, మిగతా ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ ఉంది. అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నాం డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తాం. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్నతను గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో, ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు. ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమో ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.